జనం కోసం శాంతి, కడుపుల్లో అశాంతి. ఇరాన్ పచ్చగా ఉన్నంత వరకు ఇజ్రాయెల్‌కి ప్రశాంతత ఉండదు. ఇజ్రాయెల్ కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నంత సేపు మతపిచ్చతో రగిలే ఇరాన్‌కి ప్రశాంతత ఉండదు. ఆ ఇద్దరి కడుపు మంట, కడుపు కోత, ఆవేదన, ఆవేశ, ఆక్రోశ, ఉద్వేగాలు. ఒక మతాన్ని అంతం చెయ్యాలన్న పంతం ఇరాన్‌ది. ఇరాన్ నుంచి తమని తాము కాపాడుకోవాలంటే ఇరాన్‌లో ఉన్నటువంటి పాలకుల అంతం తమ పంతం అంటున్నటువంటిది ఇజ్రాయెల్. ఇదంతా అర్థం గాక ఆ ఊబిలోకి దూరి ప్రపంచం మొత్తాన్ని అందులోకి లాగి ఉన్మాదం వైపుకి తీసుకెళ్తున్నటువంటి విచిత్రమైనటువంటి భావన అమెరికాది. మొన్న కాల్చుకున్నారు, శాంతి అన్నారు. మళ్ళీ కాల్చుకున్నారు, మళ్ళీ శాంతి అన్నారు. మళ్ళీ కాల్చుకున్నారు, మళ్ళీ శాంతి అన్నారు. ఒప్పందాల మీద సంతకాలు చేశారు. ఆ పైన మళ్ళీ దాడులు చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు దోహాలో కూర్చున్నారు, చర్చించుకుంటారు. మళ్ళీ తేడా వస్తే కాల్చుకుంటారు.